బరువు తగ్గించుకునే వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఉండడం కంటే జైల్లో 4 గోడల మధ్య ఉండడం బెటర్ అన్నటువంటి కాన్సెప్ట్ నుండి చైనాలో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. దాని పేరే ఫ్యాంట్ ఫ్రీజన్స్. అవును, మీరు వింటున్నది నిజం. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వెంటాడుతున్నటువంటి సమస్య ఊబకాయం. మారుతున్నటువంటి జీవనశైలితో పాటు ఉద్యోగాల్లో ఒత్తిడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఆహారపు అలవాట్లు అన్నీ కలిసి ఒబిసిటీని మనిషికి వరంగా ఇస్తున్నాయి. ఇక ఒకసారి శరీరంలో ఊబకాయంలోకి ప్రవేశించిందంటే చాలు, ఆ జీవితమే నరకంగా మారుతుంది. లావుగా ఉండే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ఊహించలేం. సామాజికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా పలు సమస్యలు ఎదురవుతాయి. అయితే వెయిట్ను లాస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇక జిమ్కి వెళ్ళి కఠినమైనటువంటి వర్కౌట్లు చేస్తూ ఉంటారు, కడుపు మార్చుకుంటారు, అయినా కానీ ప్రయోజనం లేకుండా పోతోంది. అందుకే చైనాలో ప్యాట్ ఫ్రీజన్స్ పుట్టుకొచ్చాయి. ఇక వీటి కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఊబకాయంతో బాధపడుతున్న వారు ప్యాట్ ఫ్రీజన్లలో జాయిన్ అవుతారు. వీళ్ళు శిబిరంలో 28 రోజుల పాటు కఠినమైనటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది. రోజుకు 12 గంటల పాటు కఠినమైన మిలిటరీ క్యాంప్ను తలపించేలా వీరితో వ్యాయామాలు ఇక ట్రైనర్స్ చేయిస్తారు. వారు పెట్టినటువంటి ఆహారం మాత్రమే ఆ 28 రోజులు తీసుకోవాలి. చిప్స్, స్వీట్స్, ఇతర జంక్ ఫుడ్స్ ఉండవు. రోజు ఉదయం 7:30 అలారంతో శిక్షణ ప్రారంభమవుతుంది. అప్పుడు శిబిరంలో ఉన్న వాళ్ళందరి బరువు తూకం వేస్తారు. ఆ తర్వాత గంటల తరబడి ఏరోబిక్స్, వెయిట్ లిఫ్టింగ్, అధిక తీవ్రత కలిగినటువంటి బాడీ కొవ్వును కరిగించే వ్యాయామాలు, ఇక స్పెన్స్ తరగతులు నిర్వహిస్తారు. ఇక సెషన్ కంప్లీట్ అయినప్పుడు సాయంత్రం తిరిగి అందరికీ సభ్యుల బరువు తూకం వేస్తారు. అలా ప్రతిరోజు వెయిట్ తగ్గేలా కఠినమైన వ్యాయామాలు చేయిస్తారు. అయితే 28 రోజుల్లో 10 కిలోల బరువును తగ్గించడమే ఈ ప్యాట్ ఫ్రీజన్స్ టార్గెట్. ఇక మొత్తం శిబిరం చుట్టూ ఎత్తైన కంచెలు, తాళం వేసిన గేట్లు ఉంటాయి. ఇవి ఎప్పుడు మూసివేసే ఉంటాయి. ఒక్కోసారి ఈ శిబిరంలోకి వెళ్ళిన తర్వాత ఇక బయటకు రావడం అంత సులభం కాదు. ఎంత అత్యవసరమైతే తప్ప బయటకు పంపించరు. దీంతో ఈ శిబిరాలకు వెళ్ళి 28 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గిన వారు కూడా చాలామంది ఉన్నారు. దీంతో ఈ ట్రెండ్ చైనాలో జోరందుకుంటోంది. కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రాణం తీసేలా ఉన్నాయి.